పర్వతాలు ఏర్పడే ముందు, నదులు తమ మార్గాలను చెక్కుకునే ముందు, ఒక యవ్వన దేవుడు విశాలమైన విశ్వంలో సంచరిస్తున్నాడు. తపస్వి, నర్తకుడు, సత్యాన్వేషి అయిన శివుడు కాలానికి అతీతంగా తన ఆత్మకు శాంతి కలిగించే స్థలాన్ని వెతుకుతూ ఆయన ముందుకు సాగుతున్నాడు. శూన్యంలోంచి శివుని ప్రయాణం హిమాలయాల వరకు వెళ్ళింది. భూమి ఆకాశాన్ని తాకే ఎవ్వరూ దాటని పవిత్రమైన భూమి. ఆయన మంచుతో కప్పబడిన నేలపై అడుగుపెట్టాడు. చుట్టూ పర్వతాల శక్తిని అనుభవించాడు. ఇదే ఆయన స్థలం, ధ్యానం మరియు జ్ఞానోదయానికి నిలయం. పవిత్రమైన కైలాస పర్వతంపై శివుడు నిశ్చలంగా ఆసీనుడయ్యాడు. ఆయన శ్వాస గాలిలో కలిసిపోయింది. ఆయన హృదయ స్పందనలు పర్వతాలలో మారుమ్రోగాయి. ఆయన గాఢ ధ్యానానికి లోనయ్యాడు. అస్తిత్వానికి అతీతమైన సత్యాన్ని అన్వేషిస్తూ కాలమే స్థిరమైపోయినట్లు అనిపించింది. యవన దేవుడి సాన్నిధ్యం పర్వతాలను మేలుకొలిపింది. నదులు అంతరాంతర జ్యోతితో ప్రకాశించాయి. వృక్షాలు పవిత్రమైన భాషలో గుసగుసలాడాయి. జీవులు ఆయన చుట్టూ మౌన భక్తితో కూడి నిలిచాయి. ఆయన నిశ్చలతకు మూలకాలు సైతం వంగి నివాళులర్పించాయి. ఎత్తైన పర్వతాలలో మరొక ఆత్మ శివుడిని చూసింది. హిమవంతుని కుమార్తె పార్వతి. అచంచలంగా ధ్యానంలో మునిగిపోయిన మహాయోగి గురించి ఆమె వినింది. ఆమె హృదయం భక్తితో కలకలలాడింది. ఎందుకంటే తన విధి ఆయనతో అనుసంధానమై ఉందని ఆమెకి తెలుసు. శివుని చేరుకోవాలని, ప్రేమ మరియు భక్తి శక్తితో ఆయన ధ్యానాన్ని తీర్చాలని పార్వతి ప్రతిజ్ఞ చేసుకుంది. ఆమె ప్రయాణం సులభమయ్యేది కాదు. కానీ పర్వతాలు గుసగుసలాడుతూ చెప్పినట్లు విధి తన పని ముందుగానే ప్రారంభించుకుంది.